ఒక్కసారి ఊహించండి, మోకాలి నొప్పో లేదా మణికట్టు నొప్పో వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా. అక్కడ డాక్టర్ కాలుని కాకుండా ఊపిరితిత్తులను స్కాన్ చెయ్యమంటే ఎలా ఉంటుంది? చాలా వింతగా అనిపిస్తోంది. అవును. లేదా పొట్టలోని పేగుల్లో ఉండే బ్యాక్టీరియా గురించి ఆరా తీస్తే వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా ఒక వైద్య సమస్య అనగానే ఒక ఖచ్చితమైన అంచనా ఉంటుంది. విరిగిన ఎముక ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది, అదుగు అక్కడే సమస్య అని సరిదిద్దేస్తారు. కాని కీళ్ల నొప్పుల ప్రపంచం అలా కాదు కదా. ఖచ్చితంగా అండి. ఆ ఎక్స్రే యంత్రం చూపే బైనరీ విధానం ఇక్కడెప్పుడు పనిచేయదు. అంటే నొప్పి ఉన్న చోట మాత్రమే సమస్య ఉందదానా? అవును. ఎందుకంటే మనం ఈరోజు విశ్లేషించబోయే ఆర్థరైటిస్ మరియు స్పాండెలో ఆర్థ్రోపతీస్ వెనుక ఉన్న సైన్స్ చాలా సంక్లిష్టమైనది. ఈ లక్షణాలు కేవలం ఎముకల అరుగుదల సమస్యలు కానే కావు. మరింకేమిటి? మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, మన జన్యువులు, చివరకు మన గట్ మైక్రోబయోమ్ ఎలా పనిచేస్తున్నాయో చెప్పే ఇండికేటర్స్ లాంటివే ఈ కీళ్ల నొప్పులు. ఓహో, అంటే శరీరంలోని కీళ్లు ఒక డాష్బోర్డ్ లాగా పనిచేస్తాయన్నమాట. ఈ లోతైన విశ్లేషణలో మన ప్రధాన ఉద్దేశ్యం అదే, కీళ్ల నొప్పుల వెనక ఉన్న ఆ రహస్యాలను డీకోడ్ చేయడం. అవును, అదొక వార్నింగ్ సిస్టమ్ లాంటిది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఆస్టియో ఆర్థరైటిస్తో మొదలు పెడదాం. ఇందులో కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి, అదే కార్టిలేజ్ అంటారు కదా, అది క్రమంగా అరిగిపోతోంది కదా. అవునవును. వయసు పెరగడం, ఊబకాయం లేదా కీళ్లపై పదే పదే ఒత్తిడి పడటం దీనికి కారణమంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో జాయింట్ స్పేస్ తగ్గిపోయి సబ్కండ్రల్ స్క్లెరోసిస్ లాంటి మార్పులొస్తాయి. దీనివల్ల ఉదయం పూట కాసేపు అంటే ఎంతసేపుందొచ్చు? అంటే సాధారణంగా అరగంట కంటే తక్కువసేపు మాత్రమే కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. చేతివేళ్ల విషయానికి వస్తే మొదటి జాయింట్ అయిన డిస్టల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్, అదే డిఐపి దగ్గర హెబర్డెన్ నోడ్స్ ఏర్పడతాయి. ఓకే, ఆ గట్టి వాపులు. అవును. అలాగే రెండవ జాయింట్ అయిన పిఐపి దగ్గర బౌచార్డ్ నోడ్స్ అనే గట్టి ఎముకల వాపులు ఏర్పడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇందులో ఎరుపు, వేడి లాంటి తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ లక్షణాలు పెద్దగా ఉండవు. రైట్. దీన్ని బట్టి చూస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పదే పదే వాడటం వల్ల కారు టైర్లు అరిగిపోవటం లాంటిది అనొచ్చు. మరి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అలా కాదంటారు గదా. అది కారులోని అంతర్గత సిస్టమ్ దానంతట అదే హ్యాక్ అయ్యి కారును ధ్వంసం చేయటం లాంటిదా? దాదాపుగా అంతే. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ అనేది పూర్తిగా ఇమ్యూన్ సిస్టమ్కు సంబంధించిన అంతర్గత యుద్ధం. ఇక్కడ టైర్లు వాడటం వల్ల అరగవు. మరి ఎలా డ్యామేజ్ అవుతాయి? మన రక్షణ వ్యవస్థే జాయింట్స్లోని ఆటో యాంటిజెన్స్పై దాడి చేస్తుంది. ఇది రెండు వైపులా అంటే సిమెట్రిక్గా వస్తుంది. అందుకే ఉదయం పూట గంటల తరబడి కీళ్లు బిగుసుకుపోయుంటాయి. అరగంట కాదు, గంటల తరబడన్నమాట. అవును. ఈ దాడి ఎలా జరుగుతుందంటే CD4 పాజిటివ్ టీ సెల్స్ అనే రోగనిరోధక కణాలు యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్ను విడుదల చేస్తాయి. ఇవి బి సెల్స్ను కూడా రెచ్చగొడతాయి. అప్పుడు ఈ బి సెల్స్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ను ఉత్పత్తి చేస్తాయి. ఒక్క నిమిషం, ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ గురించి కాస్త వివరించండి. ఇది ఐజీజీ యొక్క ఎఫ్సి భాగానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ఐజీఎం యాంటీబాడీ అని చదివాను. అవునండి, కరెక్ట్. అంటే మన సైనికులు వాడే ఆయుధాలే తిరిగి మన సొంత సైనికులపై గురిపెట్టబడతాయా? ఖచ్చితంగా. మామూలుగా అయితే యాంటీబాడీస్ బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్లపై దాడి చేయాలి కదా. అవును. కానీ ఇక్కడ ఒక యాంటీబాడీ అంటే ఐజీఎం మన సొంత యాంటీబాడీ అయిన ఐజీజీలోని ఒక నిర్దిష్ట భాగంపైనే దాడి చేస్తుంది. ఇదొక ఇమ్యూన్ కన్ఫ్యూజన్. అరే, ఇది చాలా విచిత్రంగా ఉందే. అవును. దీంతోపాటు యాంటీసిట్రులినేటెడ్ ప్రోటీన్ యాంటీబాడీస్ అంటే ఏసీపీఏ కూడా ఉత్పత్తవుతాయి. ఇవి వ్యాధిని ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించడానికి చాలా కీలకమైన మార్కర్స్. మరి ఈ భయంకరమైన దాడి జరుగుతున్నప్పుడు అసలా కీళ్ల లోపల ఏం జరుగుతుంది? ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కీళ్ల స్పేస్లో పానస్ అనే ఒక అవాంఛిత కణజాల పొర పుట్టుకొస్తుంది. ఇదొక ఆక్రమణకారిలాంటిది. పానసా? అంటే అందులో ఏముంటాయి? ఇందులో ఫైబ్రోబ్లాస్ట్ కణాలు, ఇన్ఫ్లమేటరీ సెల్స్ దట్టంగా ఉంటాయి. ఈ కణాలు విపరీతంగా పెరగడం వల్ల అక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడి హైపోక్సియా వస్తుంది.
ఆక్సిజన్ అందకపోతే ప్రమాదం కదా? అవును, ఆక్సిజన్ అందకపోవడంతో శరీరం అక్కడ కొత్త రక్తనాళాల్ని సృష్టిస్తుంది. దీన్నే యాంజియోజెనెసిస్ అంటారు. ఈ కొత్త రక్తనాళాల ద్వారా మరింత ఇన్ఫ్లమేషన్ చేరి ఆ పానస్ నెమ్మదిగా కార్టిలేజ్ను, దాని కింద ఉన్న ఎముకను తినేస్తుంది. ఇదంతా వింటుంటే లోపల ఒక పెద్ద వినాశనమే జరుగుతున్నట్లుంది. చేతులు కాళ్లకే పరిమితమైతే ఒక లెక్క, కానిది మెడభాగంలోని సర్వైకల్ స్పైన్ వస్తే ప్రమాదం కదా? అవును, వెన్నుముక స్థిరత్వం కోల్పోయి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆధారాలు చెబుతున్నాయి. ఇంత ఇన్ఫ్లమేషన్ జరుగుతుందంటే మరి సాధారణ పెయిన్ కిల్లర్స్ ఇస్తే సరిపోదు కదా? ఆ దాడి చేస్తున్న ఇమ్యూన్ సెల్స్ని ఆపాలా? ఆపాల్సిందే. అందుకే దీనికి ప్రధాన చికిత్స డీమాడ్స్, అంటే డిజీజ్ మోడిఫయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్. ఇవి వ్యాధి తీవ్రతను, అంటే ఇమ్యూన్ సిస్టమ్ చేస్తున్న దాడిని తగ్గిస్తాయి. ఇవి వెంటనే పనిచేస్తాయా? లేదు, ఇవి పనిచేయడానికి కొన్ని వారాలు పడుతుంది. అప్పటి వరకు ఆ తీవ్రమైన నొప్పి, వాపు నుండి తక్షణ ఉపశమనం కోసం ఎన్ఎస్ఏఐడీస్ మరియు గ్లూకోకార్టికాయిడ్స్ వాడతారు. ఈ మధ్య కాలంలో టార్గెటెడ్గా పనిచేసే బయోలాజిక్ ఏజెంట్స్ అయిన టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇన్హిబిటర్స్ చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఇక్కడొక చిక్కుంది కదా. ఈ బయోలాజిక్స్ వాడే ముందు పేషెంట్లకు లేటెంట్ టీబీ ఉందో లేదో పరీక్షించాలి అని ఆధారాల్లో ఉంది. ఎందుకు? మంచి పాయింట్ పట్టుకున్నారు. ఎందుకంటే టీఎన్ఎఫ్ ఆల్ఫా అనేది మన శరీరంలో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని ఒక గ్రాన్యులోమా లోపల బంధించి ఉంచడానికి చాలా అవసరం. ఓహో, అంటే దాన్ని జైల్లో పెట్టినట్లు ఉంచుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనం జాయింట్ పెయిన్ తగ్గించటానికి ఈ టీఎన్ఎఫ్ ఆల్ఫాను ఇన్హిబిట్ చేస్తే ఆ బంధించబడిన, నిద్రపోతున్న టీబీ బ్యాక్టీరియా మేల్కొని మళ్లీ యాక్టివ్ అవుతుంది. అందుకే ఇవి వాడే ముందు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయాలి. సరే, అంటే రక్త పరీక్షలో ఈ ఆటో యాంటీబాడీస్, అదే ఆర్ఎఫ్ లేదా ఏసీపీఏ కనిపిస్తే దాన్ని రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని పట్టేయొచ్చు. ఒకవేళ ఆ టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ వస్తే వాళ్లకు ఇలాంటి వినాశకరమైన ఆర్థరైటిస్ రానట్లేనా? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే కొన్ని వ్యాధులు అసలు రడార్కే చిక్కకుండా దాడి చేస్తాయి. అంటే యాంటీబాడీస్ లేకుండానేనా? అవును, వాటినే యాంటీబాడీస్ లేని సెరోనెగటివ్ స్పాండిలో ఆర్థ్రోపతీస్ అంటారు. ఈ గ్రూప్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ మరియు ఐబిడి వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఉంటాయి. వీటికి టెస్ట్ నెగటివ్ వస్తుంది కదా, మరి ఎలా గుర్తిస్తారు? వీటన్నింటికీ రక్తంలో యాంటీబాడీస్ ఉండవు, కానీ HLA-B27 అనే జన్యువుతో చాలా బలమైన సంబంధముంటుంది. రైట్. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో వెన్నెముక ఎముకలు ఒకదానికొకటి వెల్డింగ్ చేసినట్లు అతుకుపోతాయంటారు. జన్యువులకి సంబంధం ఉందంటే ఎముకల నిర్మాణంలోనే ఏదైనా ఫాల్ట్ ఉంటుందా? అసలిది ఎలా జరుగుతుంది? దీని వెనుకున్న మెకానిజం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ సమస్య వెన్నెముకలో కాదు, పొట్టలోని పేగుళ్ళో, అంటే గట్లో ప్రారంభమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, వెన్నెముక సమస్య పేగుళ్ళో మొదలవడమేంటి? అదే విచిత్రం. మన గట్ మైక్రోబయోమ్లోని కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంలోని HLA-B27 ప్రోటీన్తో స్ట్రక్చరల్గా ఒకేలా ఉంటాయి. దీన్నే మాలిక్యులర్ మెమిక్రీ అంటారు. వావ్! అంటే శత్రువులు మనవాళ్లలాగే మారువేషంలో ఉండడం అన్నమాట. కరెక్ట్. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ గందరగోళానికి గురై పేగుల్లోని మ్యూకోసల్ బ్యారియర్ లోపాల గుండా ఒక బలమైన IL-17 ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ను ప్రేరేపిస్తుంది. ఆ రెస్పాన్స్ మన వెన్నెముకపై దాడి చేస్తుంది. అలా ఆ ఎముకలెలా అతుక్కుపోతాయి? ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల TNF ఆల్ఫా, ప్రాస్టాగ్లాండిన్స్ విపరీతంగా ఉత్పత్తవుతాయి. ముందుగా వెన్నెముకలోని ఎముకల అంచులు అరిగిపోతాయి. శరీరం దాన్ని రిపేర్ చేసుకునే క్రమంలో కొత్త ఎముకను అసాధారణంగా సృష్టిస్తుంది. అంటే డ్యామేజ్ కంట్రోల్ చేయబోయి ఎక్కువ చేస్తుందా? అవును, ఆ కొత్త ఎముక 2 వర్టిబ్రేలను కలిపేసి అవి ఒకదానికొకటి అతుక్కుపోయేలా చేస్తుంది. దీన్నే యాంకిలోసిస్ అంటారు. ఎక్స్రేలో చూస్తే వెన్నెముక అడుగు భాగంలో సాక్రో ఇలియైటిస్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల గాలి పీల్చుకోవటం కూడా కష్టమవుతుందని విన్నాను. అవునండి, ఎముకలు అతుక్కుపోవడం వల్ల ఛాతీ భాగంలోని వెన్నెముక విస్తరణ తగ్గిపోయి హైపోవెంటిలేషన్ కూడా వస్తుంది. కేవలం వెన్నెముక మాత్రమే కాదు, ఇవి స్నాయువులను కూడా వదలవు కదా? ఎందుకంటే ఎంథసైటిస్ గురించి ఆధారాల్లో పదే పదే ప్రస్తావించారు. నిజమే. ఎంథసిస్ అంటే మన స్నాయువులు, అదే టెండన్స్ లేదా లిగమెంట్స్, ఎముకకు అతుక్కునే చోటు.
ఆ ప్రాంతంలో వచ్చే ఇన్ఫ్లమేషనే ఈ ఎంథసైటిస్. ఉదాహరణకు అకిలేస్ టెండన్ అనుకుంటా. అవును, మడమ వెనుక ఉండే అకిలస్ టెండన్లో వాపు వచ్చి తీవ్రమైన నొప్పి వస్తుంది. దాన్ని అకిలస్ టెండినైటిస్ అంటారు. అరికాళ్లలో ప్లాంటర్ ఫ్యాషియైటిస్ వస్తుంది. ఒక్కోసారి వేళ్లన్నీ సాసేజ్ లాగా వాచిపోతాయి. దాన్ని డాక్టిలైటిస్ అంటారు. ఇక ఇదే గ్రూప్లో ఉన్న రియాక్టివ్ ఆర్థరైటిస్ కూడా చాలా విచిత్రమైంది. రియాక్టివ్ అంటే బయట ఎక్కడో వచ్చిన ఇన్ఫెక్షన్కు ఇక్కడ కీళ్లు రియాక్ట్ అవ్వడమా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. క్లెమిడియా లాంటి ఇన్ఫెక్షన్లు లేదా సాల్మొనెల్లా, షిగెల్లా లాంటి జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చిన కొన్ని వారాల తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన సైన్స్ ఏంటంటే, ఇది ఇమ్యూన్ కాంప్లెక్స్ల వల్ల వచ్చే స్టెరైల్ ఆర్థరైటిస్. స్టెరైల్ అంటే ఆ కీళ్లలో క్రిములు ఉండవా? ఉండవు. కీళ్లలోపగా ఆ బ్యాక్టీరియా ఏదీ ఉండవు. అవి ఎప్పుడో చనిపోయుంటాయి. కాని ఆ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా ఏర్పడిన యాంటీబాడీలు, యాంటీజెన్ కాంప్లెక్స్లు కీళ్లలో పేరుకుపోయి ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ను కంటిన్యూ చేస్తాయి. అందుకే డాక్టర్లు ఇందులో ఒక క్లాసిక్ ట్రియాడ్ను గుర్తుపెట్టుకుంటారు కదా: ఆర్థరైటిస్, కండ్లకలక మరియు యురెథ్రైటిస్. ఒక ఇంగ్లీష్ సామెతుంది, కెనాట్ సీ, కెనాట్ పీ, కెనాట్ క్లైంబ్ ఎ ట్రీ అని. అది దీని గురించే కదా? అవునవును. ఇందులో కూడా సుమారు 20% కేసుల్లో సాక్రో ఇలియైటిస్ వస్తుంది. ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే పొరపాట్ల వల్ల వచ్చేవే. ఇప్పటివరకు ఇన్ఫెక్షన్లు, ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ శరీరంలో ఏర్పడే చిన్న చిన్న స్ఫటికాలు, అంటే క్రిస్టల్స్ కూడా కీళ్లను ఎంతలా నాశనం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్ఫటికాల దాడుల్లో ముఖ్యమైనది గౌట్ వ్యాధి. ఇందులో మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ కీళ్లలో పేరుకుపోతాయి. అవును, గౌట్ చాలా నొప్పిని కలగజేస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ క్రిస్టల్స్ను మైక్రోస్కోప్ కింద, ప్రత్యేకించి పోలరైజ్డ్ లైట్లో చూస్తే అవి పసుపు రంగులో సూదుల్లాగా ఉండి నెగటివ్ బైరిఫ్రింజెంట్ లక్షణాన్ని కలిగుంటాయి. అదొక ముఖ్యమైన టెస్ట్. అంటే ఊహించండి, కీళ్ల లోపల అదృశ్యమైన లక్షలాది చిన్నపాటి సూదులు గుచ్చుకుంటున్నట్లు లెక్క. అసలు ఈ బైరిఫ్రింజెంట్ అంటే ఏంటి? ఎందుకు డాక్టర్లు ఆ లైట్ వేసి మరీ చూస్తారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏ క్రిస్టల్ జాయింట్ను డ్యామేజ్ చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి డాక్టర్లు వాడే ఒక 3D గ్లాసెస్ లాంటి ట్రిక్ ఈ పోలరైజ్డ్ లైట్. ఆ లైట్లో గౌట్ క్రిస్టల్స్ పసుపు రంగు సూదుల్లాగా కనిపిస్తాయి. అసలు ఈ యూరిక్ యాసిడ్ ఎలా వస్తుందో చూడాలి మనం. రైట్, ఎందుకు పెరుగుతుంది? మన శరీరంలో ప్యూరిన్ల ఉత్పత్తి పెరిగినప్పుడు, ముఖ్యంగా పీఆర్పీపీ సింథటేజ్ అనే ఎంజైమ్ యాక్టివిటీ పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. ఉత్పత్తి పెరగడమే కాదు, అది బయటకు వెళ్లకపోయినా సమస్యే కదా. కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ గౌటు వస్తుందని ఆధారాల్లో ఉంది. అవునండి, కిడ్నీల ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జన తగ్గిన గౌటొస్తుంది. ఉదాహరణకు హైడ్రోక్లోరోథయాజైడ్, ఫ్యూరోసెమైడ్ లాంటి డయూరెటిక్స్ వాడటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యూరిక్ యాసిడ్ను కిడ్నీల నుండి తిరిగి లాక్కుంటుంది. ఓహో, వాటర్ పిల్స్ వల్ల కూడా వస్తుందన్నమాట. అవును. అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నవారు వాడే సైక్లోస్పోరిన్ అనే మందువల్ల కూడా యూరిక్ యాసిడ్ విసర్జన తగ్గి గౌట్ రిస్క్ విపరీతంగా పెరుగుతుంది. మరి ఈ సూదుల దాడిని ఎలా ఆపాలి? నొప్పి విపరీతంగా ఉంటుంది కదా. మొదటి ఆప్షన్ ఎప్పుడూ NSAIDs. ఇవి ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే న్యూట్రోఫిల్స్ను అడ్డుకుంటాయి. కాని కడుపులో అల్సర్లు లేదా కిడ్నీ సమస్యలుంటే ఇవి వాడకూడదు. అప్పుడేం వాడతారు? అప్పుడు కాల్చిసిన్ అనే ప్రత్యేకమైన మందు వాడతారు. ఈ మందు పనిచేసే విధానం గురించి ఒక అద్భుతమైన అనాలజీ చదివాను నేను. కాల్చిసిన్ కణాల లోపల ట్యూబ్యులిన్ పాలిమరైజేషన్ను ఆపివేస్తుంది. తద్వారా మైక్రోట్యూబ్యూల్స్ ఏర్పడకుండా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్ఫ్లమేషన్ చేసే న్యూట్రోఫిల్స్ అనే సైనికులు జాయింట్లోకి నడిచి రావడానికి వీల్లేకుండా ఈ మందు వారి రోడ్లను ధ్వంసం చేస్తుంది అన్నమాట. కరెక్టేనా? అద్భుతంగా చెప్పారు. ఆ రోడ్లు లేకపోవడం వల్ల న్యూట్రోఫిల్స్ కదలలేవు. దాంతో ఆ దాడి ఆగిపోతుంది. అయితే ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేవి మన పేగుల్లోని కణాలకు కూడా చాలా ముఖ్యం. వాటిని కూడా ఇది అడ్డుకుంటుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవును. కాల్చిసిన్ వాడినప్పుడు వికారం, కడుపునొప్పి, ముఖ్యంగా తీవ్రమైన డయేరియా లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక దీర్ఘకాలికంగా గౌటుండి కిడ్నీ రాళ్లు, చర్మం కింద టోఫై అనే గడ్డలున్నవారికి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి జాంథీన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్ వాడతారు. ఇదంతా వింటుంటే అచ్చం గౌట్లాగే ఉండే మరో సమస్య సూడో గౌట్ కూడా గుర్తుకొస్తోంది. పేరులోనే సూడో
అంటే అబద్ధపు గౌట్ అని ఉంది. సూడో గౌట్ కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పితో వస్తుంది కానీ ఇందులో పేరుకోపోయే క్రిస్టల్స్ వేరు. ఇవి కాల్షియం పైరోఫాస్ఫేట్ డైహైడ్రేట్ క్రిస్టల్స్. ఇవి లైట్లో ఎలా కనిపిస్తాయి? డాక్టర్, ఆ పోలరైజ్ లైట్ వేసి చూసినప్పుడు గౌట్లోని పసుపు రంగు సూదుల్లా కాకుండా ఇవి నీలం రంగులో రాంబోయిడ్ ఆకారంలో ఉండి పాజిటివ్ బైరిఫ్రింజెంట్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. గౌట్ ఎక్కువగా కాలి దుటనవేలుకొస్తే ఈ సూడోగౌట్ 50% పైగా మోకాలి జాయింట్కు వస్తుంది. ఆ ఇక్కడ నుండి మనం ఈ విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన కాస్త భయపెట్టే దశకు చేరుకున్నాం. అదేంటంటే కొన్నిసార్లు కీళ్లనొప్పి అనేది కేవలం జాయింట్ సమస్య మాత్రమే కాదు, అది శరీరంలో ఎక్కడో ఉన్న మరో పెద్ద వ్యాధికి మోగుతున్న అలారం లాంటిది. అవును, సిస్టమిక్ డిసీజెస్కి సిగ్నల్ అన్నమాట. ఉదాహరణకు లైమ్ డిసీజ్. టిక్ అనే ఒక చిన్న కీటకం కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి మొదట కాస్త జ్వరం, ఫ్లూ లక్షణాలు మరియు చర్మం మీద ఎరిథిమా క్రోనికం మైగ్రేన్స్ అనే టార్గెట్ లాంటి మచ్చతో మొదలవుతుంది. కానీ ఆ తర్వాత గుండెను, నరాలను పట్టుకుంటుంది కదా. అవునండి, లైమ్ డిసీజ్ రెండవ దశకు వెళ్లేసరికి గుండెలో ఏవీ బ్లాక్ మరియు ఫేషియల్ పాల్సీ లాంటి నరాల సమస్యలొస్తాయి. ఒకవేళ ఇక్కడ కూడా దాన్ని పసిగట్టకపోతే లేట్ స్టేజ్లో ఇది పెద్ద కీళ్లకు అసమానంగా ఆర్థరైటిస్ను కలిగిస్తుంది. అంటే ఒక మోకాలు మాత్రమే విపరీతంగా వాచిపోవడం లాంటిదా? కరెక్ట్. అంతేకాదు, ఇది మెదడుపై ప్రభావం చూపి ఎన్సిఫలోపతికి కూడా దారితీస్తుంది. కాబట్టి ముందుగానే ఆ మచ్చను చూసి డాక్సిసైక్లిన్ లేదా సెఫ్ట్రియాక్జోన్ లాంటి యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తే ఈ కీళ్ల సమస్యలు రాకుండా ఆపవచ్చు. అలాగే పార్వోవైరస్ B19 పిల్లల్లో అయితే ఇది 5th డిజీజ్ అంటారు. బొగ్గల మీద ఎర్రగా కొట్టినట్లు మచ్చలొస్తాయి కదా. కానీ పెద్దవాళ్లలో ఇది అచ్చం రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇదొక రకమైన వైరల్ ఆర్థ్రోపతి. పెద్దల్లో ఈ వైరస్ కీళ్లలోని సైనోవియల్ కణజాలంలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. దాంతో చేతివేళ్లలో సిమెట్రిక్గా నొప్పులొస్తాయి. డాక్టర్లు దీన్ని చూసి ఆరే అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముంటుంది. మరి ప్రమాదమే కదా? లేదు, అదృష్టవశాత్తు ఈ పార్వోవైరస్ ఆర్థరైటిస్ వాటంతట అదే కొన్ని వారాల్లో తగ్గిపోతుంది. ఎముకలను డ్యామేజ్ చెయ్యదు. ఇవి ఇన్ఫెక్షన్లు సరే, కానీ జన్యువుల్లోని లోపాలు కూడా కీళ్ల నొప్పుల రూపంలో బయటపడతాయని చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ముఖ్యంగా హీమోక్రోమటోసిస్ గురించి. హీమోక్రోమటోసిస్ అనేది ఒక ఆటోసోమల్ రెసెసివ్ జన్యు వ్యాధి. మన శరీరం తీసుకున్న ఆహారంలోని ఐరన్ను అవసరానికి మించి విపరీతంగా శోషించుకుంటుంది. ఆ ఎక్స్ట్రా ఐరన్ హీమోసైడరిన్ రూపంలో శరీర అవయవాల్లో పేరుకుపోతుంది. అంటే ఐరన్ ఎక్కువైతే అది కీళ్ల నొప్పుల రూపంలో బయటపడుతుందన్నమాట? కేవలం నొప్పులు మాత్రమే కాదండి, అదొక సిస్టమిక్ పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఆ ఐరన్ ఫ్రీ రాడికల్స్ను ఉత్పత్తి చేసి కీళ్లలోని కార్టిలేజ్ను ధ్వంసం చేస్తుంది. ఎక్కువగా ఏ కీళ్లలో వస్తుందిది? ముఖ్యంగా చేతిలోని 2వ మరియు 3వ మెటాకార్పోఫాలంజియల్ అంటే ఎంసిపి జాయింట్స్ వద్ద ఆర్థరైటిస్ వస్తుంది. అంతేకాకుండా ఈ ఐరన్ లివర్లో పేరుకుపోయి సిర్రోసిస్, చర్మంలో పేరుకుపోయి చర్మం నల్లబడటం, ప్యాంక్రియాస్ను డ్యామేజ్ చేసి డయాబెటీస్ కలగజేస్తుంది. దీన్నే బ్రాన్స్ డయాబెటీస్ అంటారు కదా. అవును. ఇంకా ప్యూటిటరీ గ్రంథిని దెబ్బతీసి హార్మోన్ లోపాలు మరియు గుండెలో పేరుకుపోయి కార్డియోమయోపతి లాంటి ప్రాణాంతకమైన లక్షణాలకు దారితీస్తుంది. అరే, ఎక్కడో జన్యువులో లోపం ఉంటే ఒక చిన్న కీలునొప్పి ఆ ఐరన్ ఓవర్లోడ్ గురించి ఫస్ట్ సిగ్నల్ ఇస్తుందన్నమాట. మరొక విచిత్రమైన వ్యాధి ఆల్కాప్టోనూరియా గురించి కూడా విన్నాను. ఒక ఎంజైమ్ లోపిస్తే కనెక్టివ్ టిష్యూ అంతా నల్లగా మారిపోతుందట కదా. అవును, ఇది టైరోసిన్ అనే అమైనో యాసిడ్ మెటబాలిజం లోపం. ఖచ్చితంగా చెప్పాలంటే హోమోజెంటిసిక్ యాసిడ్ డయాక్సిజనేజ్ అనే ఎంజైమ్ పుట్టుకతోనే ఉండదు. ఓహో, దానివల్ల ఏమవుతుంది? దీనివల్ల హోమోజెంటిసిక్ యాసిడ్ బ్రేక్ డౌన్ అవ్వకుండా శరీరంలో విపరీతంగా పెరిగిపోయి కనెక్టివ్ టిష్యూలలో నీలం మరియు నలుపు రంగు మచ్చలుగా పేరుకుపోతుంది. మీరు పెద్దల్లో చూస్తే కళ్లలోని తెల్లటి భాగం, చెవి మృదులాస్థి స్పష్టంగా నల్లబడతాయి. వాళ్ల మూత్రం కూడా నల్లగా మారుతుందంటారు, నిజమేనా? అవును, గాలికి తగలగానే మూత్రం నల్లగా మారుతుంది. ఈ కెమికల్ ఎముకల్లో పేరుకుపోయి వెన్నెముక మరియు పెద్ద కీళ్లలో తీవ్రమైన వినాశనకరమైన ఆర్థ్రోపతి వస్తుంది. వామ్మో, ఇవన్నీ ఒకెత్తైతే ఊపిరితిత్తుల క్యాన్సర్కు కీళ్లనొప్పులకు ఉన్న సంబంధం గురించి చదివినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. ఊపిరితిత్తులకి వేళ్లనొప్పులకి ఏంటి లింకు? దాన్ని హైపర్ట్రోఫిక్ ఆస్టియో ఆర్థ్రోపతి లేదా హెచ్ఓఏ అంటారు.
ఇదొక పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ లాగా పనిచేస్తుంది. అంటే క్యాన్సర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లాంటిదా? దాదాపుగా. ఇందులో ఎముక అంచున అంటే పెరియోస్టియం దగ్గర కొత్త ఎముక అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల పేషెంట్కు డిజిటల్ క్లబ్బింగ్, వేళ్ల నొప్పులు, జాయింట్ ఎఫ్యూజన్స్ వస్తాయి. డిజిటల్ క్లబ్బింగ్ అంటే వేళ్ల గోళ్ల భాగం లావుగా ఉబ్బడమే కదా? కరెక్ట్. ఎవరికైనా హఠాత్తుగా కీళ్ల నొప్పులతో పాటు వేళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే అది లోపల దాగి ఉన్న పల్మనరీ మ్యాలిగ్నెన్సీ, ముఖ్యంగా అడెనోకార్సినోమా లాంటి లంగ్ క్యాన్సర్కి సంకేతం కావచ్చు. మరి ఇతర వ్యాధుల్లో కూడా వస్తుందా? సిస్టిక్ ఫైబ్రోసిస్, బ్రాంకియెక్టాసిస్ లేదా సైనోటిక్ హార్ట్ డిజీస్లో కూడా వస్తుంది. శరీరమంతా ప్రభావితం చేసే ఇలాంటి వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మన కీళ్ల మెకానిక్స్ గురించి, ఒక నిర్దిష్టమైన జాయింట్ సమస్య గురించి చూద్దాం. అదే ఒలెక్ట్రనాన్ బర్సైటిస్. మోచేతి దగ్గర వచ్చే సమస్య కదా? అవును. మోచేతి వద్ద పెద్ద గోల్ఫ్ బాల్ సైజులో వాపు వస్తుంది. కాని ఆశ్చర్యమేంటంటే బయట వాపు అంతలా ఉన్నా లోపల ఇన్ఫ్లమేషన్ తీవ్రంగా ఉంటే తప్ప నొప్పిగాని, ఎరుపుగాని ఉండదు. చెయ్యి కదపడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇది ఎలా సాధ్యం? దానికి కారణం అనాటమీలో దాగి ఉంది. బర్సా అనేది జాయింట్ క్యావిటీ లోపల ఉండే భాగం కాదు. కీలుకు బయట చర్మం కింద ఉండే ఒక ఫ్లూయిడ్తో నిండిన షాక్ అబ్జార్బర్ లాంటిది. ఓహో, అంటే జాయింట్ బయట ఉంటుందన్నమాట. అవును. ఇది వాచినా కూడా జాయింట్ లోపలంతా బాగానే ఉంటుంది కాబట్టి కీలు కదలికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నొప్పి లేకుండా మోచేతిని ఫ్రీగా కదపవచ్చు. మరి దీనంతటి అర్థమేమిటి? దీనర్థమేంటంటే ప్రతి వాపు కీలు లోపల నుండి రాదు. అలాగే ప్రతి నొప్పికి మనం ఒకే రకమైన పెయిన్ కిల్లర్ వేసుకోకూడదు. నొప్పిని తగ్గించడానికి మనం వాడే NSAIDs వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. మనం సాధారణంగా బ్రూఫెన్ లాంటివి వాడుతుంటాం కదా, వాటి వల్ల కడుపులో అల్సర్లు వస్తాయని తెలుసు. ఎందుకలా? ఇక్కడ మనం సైక్లోఆక్సిజనేజ్ అంటే కాక్స్ అనే ఎంజైమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫ్లమేషన్ సమయంలో శరీరంలో IL-1 మరియు TNF ఆల్ఫా అనే సైటోకైన్స్ వల్ల COX-2 ఎంజైమ్ ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. ఇదే నొప్పికి ప్రధాన కారణం. కానీ మన కడుపులో ఆహారాన్ని అరిగించే ఆమ్లాల నుండి పొట్టను రక్షించుకోవడానికి మ్యూకస్ పొర ఉంటుంది కదా, దానికి COX-1 అనే ఎంజైమ్ అవసరం అని చదివాను. ఎగ్జాక్ట్లీ. సాధారణ పెయిన్ కిల్లర్స్ ఈ రెండింటినీ బంద్ చేస్తాయి కాబట్టే కడుపులో అల్సర్లు వస్తాయి. అందుకే మనం కేవలం ఆ COX-2ని మాత్రమే టార్గెట్ చేస్తే అల్సర్లు రాకుండా ఆపవచ్చా? ఖచ్చితంగా. సెలెక్టివ్ COX-2 ఇన్హిబిటర్స్, ఉదాహరణకు సెలెకాక్సిబ్ లాంటి మందులు, కేవలం ఇన్ఫ్లమేషన్ను పెంచే COX-2ని మాత్రమే నిరోధించి నొప్పిని తగ్గిస్తాయి. ఇవి కడుపులో రక్షణగా ఉండే COX-1 ఎంజైంపై ఎలాంటి ప్రభావం చూపవు కాబట్టి అల్సర్లు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. భలే! ఈ విశ్లేషణలో మనం ఒక ఎక్స్రే నుండి మొదలుపెట్టి కణాల లోపల జరిగే మెకానిజమ్స్ వరకు చాలా విషయాలు చూశాం. కీళ్లు అనేవి కేవలం 2 ఎముకలను కలిపే సాధనాలు మాత్రమే కాదు కదా? అవునండి. అవి శరీరంలోని అనేక రహస్యాలను బయటపెట్టే అద్భుతమైన స్టోరీ టెల్లర్స్ అని చెప్పాలి. నిజమే. మాలిక్యులార్ మిమిక్రీ ద్వారా పేగుల్లోని బ్యాక్టీరియా వల్ల వచ్చే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, కిడ్నీల పనితీరును చెప్పే గౌట్ కావచ్చు, జన్యుపరమైన లోపాలను చూపించే ఆల్కాప్టోనూరియా కావచ్చు, చివరకు లంగ్ క్యాన్సర్ను సూచించే డిజిటల్ క్లబ్బింగ్ కావచ్చు. కీళ్లు నిజంగా శరీరానికి ఒక అద్దం లాంటివి. ఖచ్చితంగా. ఈ వ్యాధులన్నింటినీ ఇంత లోతుగా అర్థం చేసుకోవటం వల్ల ఒక పెద్ద ప్రయోజనముంది. ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు దాని గుడ్డిగా అణిచిలేయడం కాకుండా అసలా సమస్య ఎక్కడ్నుండి వస్తుందో ఖచ్చితంగా గుర్తించి టార్గెటెడ్ థెరపీలు చేయడానికి ఈ నాలెడ్జ్ వీలు కల్పిస్తుంది. ఆలోచిస్తే భవిష్యత్తులో వృద్ధాప్యాన్ని ఎలా ఎదుర్కోబోతున్నామనే దానికి ఈ కీళ్లు ఒక గొప్ప సూచిక. ఒకవేళ కీళ్ల నొప్పులను కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే సహజ అరుగుదలగా చూడకుండా మిగతా శరీర భాగాలు జబ్బు పడకముందే ప్రకృతి ఇస్తున్న ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్గా చూస్తే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఇది. సెల్ మెటబాలిజం, గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు అన్నీ ఇలా కీళ్లలో ప్రతిబింబిస్తున్నప్పుడు బహుశా మనిషి ఆయుష్ను పెంచే రహస్యం కేవలం మందుల బిళ్లల్లో కాకుండా జాయింట్స్ ఇస్తున్న ఈ సంక్లిష్టమైన సిగ్నల్స్ను వ్యాధి రాకముందే డీకోడ్ చేయడంలోనే దాగి ఉందేమో కదా? ఈ సరికొత్త ఆలోచనతో మరోసారి ఈ అంశాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.